దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ఈ ఉదయకాలంలో ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనేటువంటి 13వ రోజు యొక్క క్లుప్త వాగ్దాన సందేశ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఉదయకాలంలో దేవుని యొక్క మాట ద్వారా మన జీవిత ప్రయాణాలను ప్రారంభించడం మనకెంతో మంచిది. కాబట్టి ఈ ఉదయకాలములో దేవుని మాటలు విని మీ యొక్క జీవన పనులను ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా మన కార్యాలన్నిటిలో కూడా తోడుగా ఉంటాడు. అట్టి కృప ప్రభువు ఈ ఉదయకాలంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రభు యొక్క వాక్కుతో మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనములో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇదిగో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను అని. ప్రియమైనటువంటి దేవుని వారలరా, బబులోను బానిసత్వములోనికి వెళ్ళబోయే ఇజ్రాయేలీలకు ఆ బానిసత్వము నుండి విడిపించి వారి ఎడల నేనొక నూతన క్రియను చేయబోతున్నాను అని ఇజ్రాయేలీలను ధైర్యపరుస్తూ దేవుడి మాట సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటనంటే, మన జీవితాలలో ఆయన నూతన క్రియను చేయబోతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇన్నాళ్ళు ఒక అద్భుతాన్ని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో. ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో ఒక మంచి క్రియలను, మంచి కార్యాలను, మంచి శుభకార్యాలను చేయాలని నీ జీవితంలో నువ్వు ఆశపడుతున్నావేమో. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, ఆ సమయం వచ్చింది, నేను నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయబోతున్నాను అని సెలవిస్తున్నాడు. ఎంత ధైర్యపరిచేటువంటి మాటో కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమే, ఈరోజు దేవుడు మన జీవితాలలో నూతన క్రియలను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దినములు గడుస్తుండగా, సంవత్సరాలు గతిస్తుండగా మన కార్యాలను నూతన పరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు మన జీవితాలలో చేసే నూతన క్రియలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, దేవుడు తన ప్రజలను నూతనముగా క్షమిస్తాడు. తన ప్రజలను దేవుడు నూతనముగా క్షమిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనములో ఈ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటనంటే, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. ఇంకా చెప్పాలంటే, నీ అతిక్రమములను నేను తుడిచివేస్తాను. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం గత సంవత్సరంలో చేసిన పాపములను జ్ఞాపకం చేసుకుని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవాతి దేవుడే ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకోను. చూసారా, నూతనమైనటువంటి క్షమాపణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అరే, 2025వ సంవత్సరంలో లేకపోతే గడిచిన కాలంలో నేను ఎన్నో తప్పులు చేశానే, పాపాలు చేశానే, నన్ను ఎవరు క్షమిస్తారు అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు తన ప్రజలను నూతనముగా క్షమిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ పాపాన్ని బట్టి, నీకున్నటువంటి శాపాన్ని బట్టి, నువ్వు దేవునికి చేసిన అయిష్టమైన కార్యాలను బట్టి ఒకవేళ నువ్వు పశ్చాత్తాప పడుతుంటే దేవుడు నీతో సెలవిస్తాడు ఏంటనంటే, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను, నేను క్షమిస్తాను, నీ పాపములను నేను తుడిచివేస్తాను అని దేవుడు మరొక్కసారి సెలవిస్తున్నాడు. ఆలోచన చేయండి, ఆయన మన జీవితాలలో నూతన క్షమాపణను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడు ఏంటనంటే, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకోను. మరి నువ్వెందుకు జరిగిపోయిన వాటిలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉన్నావు? నా పాపము చాలా పెద్దది 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 అని ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? ప్రభు చెప్తున్నాడు, ఈ ఉదయకాలంలో నీ పాపమును నేను జ్ఞాపకం చేసుకోను. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపపడి ఆ పాపమును విడిచిపెడితే
నేను ఎప్పుడు కూడా నీ పాపమును నేను జ్ఞాపకం చేసుకోను, నీ పాపం నేను తుడిచివేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో జనులు, ప్రజలు, నీతో ఉండేవారు అందరూ కూడా నువ్వు చేసిన పాపమును పదే 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 పదే, లేకపోతే నువ్వు చేసిన తప్పును పదే 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 ఎత్తి చూపి నిన్ను బాధించడానికి ఇష్టపడతారు. కానీ ప్రభు అటువంటి వాడు కాదు. ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను, నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను నూతనముగా క్షమిస్తున్నాడు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి ఆయనను ఆరాధించగలిగితే ఆయన నీ జీవితంలో ఆనాడు సెలవిచ్చిన ఇజ్రాయేలీలకు చెప్తున్నటువంటి మాటే ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు. ఏంటనంటే, నేను నీ జీవితంలో నూతన క్రియను చేయబోతున్నాను, అలాగుననే నీ జీవితంలో నూతన క్షమాపణను నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నూతనముగా మనం రక్షిస్తూ ఉన్నాడు. యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనములో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడను అని. నిజమే కదా, ఆయనే ఈరోజు మనం రక్షించేవాడు. ఆయనే ఈ లోకానికి రాకపోతే మనకి పాపక్షమాపణే లేదు, రక్షణే లేదు. ఆయన మనల్ని రక్షించేవాడికి ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! ఒక మనిషిని ప్రేమించి సాక్షాత్తు దేవుడే పరలోక రాజ్యమును విడిచిపెట్టి నర రూప అవతారం ఎత్తి ఇహలోకానికి రావడం అని అంటే మాటలు కాదు. దానికి ఎంత త్యాగం ఉండాలి, ఎంత తగ్గించుకోవాలి, ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. ఈ లోకంలో మనం రక్షించేవారెవరు? ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యానికి మనల్ని చేర్చేవారెవరు? ఈ లోకంలో మనకు సహాయం చేసేవారెవరు అని ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను రక్షించువాడను అంటున్నాడు. ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడో ఆలోచన చేశారా? ఆయన రక్షించేటువంటి దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు రుజువుగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఇహలోకానికి పంపాడు. ఎందుకనంటే మనము నిత్యము కూడా ఆయనతో ఉండాలని, సంతోషముగా ఉండాలని, పాపపు ఊబిలో ఉన్న మనులను మనం ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనికి వచ్చి దేవుడు మనలను రక్షిస్తాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్న బంధకాల్లో నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు, నూతనముగా రక్షిస్తాడు. ఒకసారి ప్రభువా నన్ను రక్షించవా అని అంటే ఆయన నీ పరిస్థితిలోనికి వచ్చి నేను రక్షిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ప్రేమను పంచేటువంటి దేవుడు. ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదు. అందుకే ఆ ప్రేమను అగాపే ప్రేమ అన్నారు, స్వచ్ఛమైన ప్రేమ. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్నటువంటి మీరు, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నిన్ను నూతనముగా రక్షిస్తాను, పరిశుద్ధ దేవుడను నేనే నిన్ను రక్షించువాడను అంటున్నాడు. అందుకే మార్గము, సత్యము, జీవము నేనై ఉన్నాను అని ప్రభువు చెప్పాడు. నిజమే కదా, ఆయన మార్గములో వెళితే మనకు క్షేమం, ఆయన నామాన్ని నమ్ముకుంటే మనకి ఘనత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసము తీసుకుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనకి రక్షణ. ఇటువంటి అవకాశమును దేవుడు ఈ ఉదయకాలంలో మనకిస్తా ఉన్నాడు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నూతనముగా మనలను పునర్నిర్మిస్తున్నాడు దేవుడు. ఈరోజు ప్రాకారాలు పాడైపోయినాయి, వ్యవస్థలు పాడైపోయినాయి, సంఘాలు పాడైపోయినాయి, జనుల హృదయాలు పాడైపోయినాయి. మరొక అవకాశం ఏంటనంటే, పాడైపోయిన నీ ప్రాకారములు నువ్వు కట్టుకోవడానికి దేవుడు
నిన్ను మరొక్కసారి పునర్నిర్మించాలని కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ విశ్వాసంలో పడిపోయినా, లేకపోతే దేవుని సేవలో వెనకంజలో ఉన్న, దేవునిని వెనకపెట్టిన, మరొక్కసారి ఆయన ప్రేమను తెలుసుకుని యెషయా రాసిన గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనములో పూర్వమైన పాడైన స్థలములను కట్టుదును, నూతనముగా స్థాపింతురు అనే మాటను మనం చూడగలం. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ ప్రార్థన అనే బలిపీఠం పాడైపోతే దాన్ని తిరిగి నిర్మించుకో. దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆ సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సమయం అమూల్యమైనటువంటి సమయం. ఈ సమయం పోతే మళ్ళీ మనకు తిరిగి రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే మన యొక్క పడిపోయిన స్థితిలో నుంచి మనం పునర్నిర్మించుకోవాలి. సమయాన్ని వృధా చేసిన తర్వాత ప్రభువా నువ్వు నాకు సహాయం చెయ్యనంటే అది సాధ్యపడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 మంది బుద్ధిగల కన్యలు, 10 మంది బుద్ధి లేని కన్యకలు, ఒక శీర్షిక, ఆ వృత్తాంతం దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతా ఉన్నాం. 10 మంది బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేశారంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డారు. ఏ విధంగా ప్రభు రాకడని ఎదుర్కోవాలో, ఆయన వచ్చే పరిస్థితులు ఎలాగుంటాయో, ఆ పరిస్థితులను మనం ఏ విధంగా ఎదుర్కోవాలో అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని ముందుగా వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే ఆ ప్రభు వచ్చిన తర్వాత చూసుకుందాంలే, కంగారేముంది, ఈ సమయంలో మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ప్రభు రానే వచ్చాడు. సిద్ధపడిచిన వారందరూ కూడా ప్రభుతో వెళ్ళిపోయారు. సిద్ధంగా లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు ఇక్కడ విడిచిపెట్టబడ్డారు. ఆ తర్వాత పరిస్థితి బహుఘోరం అనుకోండి. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నీ పాడైపోయినటువంటి జీవితమును బాగు చేసుకోవాలి. ఈరోజు నీ జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి. నీ ప్రార్థనను పునర్నిర్మించుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నూతనముగా మనలను పునరుద్ధరింపచేస్తా ఉన్నాడు. నూతనముగా మనలను పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాడు. 4వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నూతనముగా మనను దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనములో అంటున్నాడు, నేను అరణ్యములో త్రోవలను కలగజేస్తాను. ఆయన మనల్ని నూతనంగా దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దినదినము నూతనమైన వాగ్దానముతో, దినదినము నూతనమైన వాత్సల్యముతో, కృప వెంబడి కృపతో మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అరణ్యకరమైనటువంటి జీవితం మనలో ఉంటే, ఒకవేళ ఎటువంటి ఫలాలు లేనటువంటి జీవితం మనలో ఉంటే, ఎటు చూసినా శోధనే ఉంటే, ప్రభు అంటున్నాడు, అరణ్యములో సైతము నేను నదులను పారజేస్తాను, ఎడారిలో నీళ్లను రప్పిస్తాను, ఎటువంటి త్రోవలేని అరణ్యంలో త్రోవలను ఏర్పరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే చేతి పని అంతట్లో కూడా దేవుని దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యములో నువ్వు దేవుడిని దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ దేవుని సహాయమును నువ్వు అర్థించి ఆయన చేతుల కిందకు వచ్చినప్పుడు, ఆయనను నమ్ముకుని ఆయనను యథార్థముగా ఆరాధించినప్పుడు, పూర్ణ హృదయముతో నువ్వు ఆయనను ఆరాధించినప్పుడు, పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నువ్వు ఆయన ఆరాధించినప్పుడు ఆయనను బహుగా దీవించేవాడిగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. ఆయన మన జీవితాలలో నూతన క్రియను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నూతన క్రియలను చేసి మనం తృప్తిపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు చేసే నూతనమైన క్రియలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా తన ప్రజలను ఆయన నూతనముగా క్షమిస్తూ ఉన్నాడు. రెండవదిగా నూతనముగా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మూడవదిగా నూతనముగా
మనలను పునర్నిర్మిస్తూ ఉన్నాడు. 4వది నూతనముగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఈ ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుడికి సెలవిస్తున్న మాట ఏంటనంటే, ఇదిగో నీ జీవితములో నేను నూతన క్రియను చేయబోతా ఉన్నాను. ఈరోజు ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఎదురు చూస్తున్నావు కదా ఒక కార్యం కోసం, అదే నీ జీవితంలో ప్రభు చేయబోతామన్నాడు. విశ్వసించండి, ప్రార్థించండి. నీ క్రియలన్నీ కూడా ఆయన సఫలము చేయబోతున్నాడు. నీ హృదయాన్ని మేలుతో తృప్తిపరచబోతా ఉన్నాడు. నువ్వు వేచి చూస్తున్నటువంటి దినం రానే వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా గొప్పగా దేవుని జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. ఇప్పటి వరకు ఆయన ప్రేమకు దూరంగా జీవించి అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోయావేమో. ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెంతకు చేరి, ప్రభువా నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నా జీవితంలో నూతన క్రియను చేయవా అని అడిగితే ఖచ్చితంగా ఆయన నీ ఎడల నూతన క్రియ జరిగించి నిన్ను రక్షించి నీ కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడు. కనుక ఈ ఉదయకాలంలో ఈ ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మరొక్కసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి క్షేమకరంగా నా ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమం ద్వారా ఈ 13వ రోజు యొక్క నాయన ధ్యానములో మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా ఆదరణ పొందుకుంటున్నారో, ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ, నీ ప్రజలైన ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, నూతన క్రియను జరిగించమని, వారు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ క్రియలు ఏ ఏ కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యాలన్నీ కూడా వారి జీవితంలో మీరు సఫలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండి సంరక్షించి ఈరోజు ఉదయమును మొదలుకుని సాయంత్రం వరకు కూడా ప్రభు మీరు చేయు పనులన్నిటిలో కూడా మీకు సహాయమును అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.